కాలేజీలో పాఠ్యాంశాల ద్వారా నేర్చుకున్న విజ్ఞానానికి వారి మేధస్సును జోడించి నూతన ఆవిష్కరణలు చేసేందుకు ఇటువంటి టెక్ ఫెస్ట్లు ఎంతగానో ఉపయోగపడతాయని విఎస్ లక్ష్మి మహిళా డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ వి సంధ్య పేర్కొన్నారు. కాకినాడ బొందగుంటలో గల విఎస్ లక్ష్మి మహిళా డిగ్రీ కాలేజ్లో వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డేని పురస్కరించుకుని కాలేజ్ బీఎస్సీ కంప్యూటర్స్ విద్యార్థులు ఇంటర్నెట్ నెట్వర్కింగ్ పై ఫెయిర్ నిర్వహించారు. కార్యక్రమానికి కాలేజ్ కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ఎంబీవీఎస్ శర్మ అధ్యక్షత వహించగా విఎస్ లక్ష్మి మహిళా డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ వి సంధ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫెయిర్లో విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్స్ ను పరిశీలించి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ వి సంధ్య మాట్లాడుతూ విద్యార్థులు పాఠాలలో నేర్చుకున్న విషయాన్ని వారి మేధస్సును ఉపయోగించి నూతన ఆవిష్కరణలు రూపొందించేందుకు టెక్ ఫెస్ట్ దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు నాగమణి, నరసింహమూర్తి విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే విఆర్ టెక్నాలజీ, దాని తర్వాత స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ హోమ్స్, అలాగే అగ్రికల్చర్లో ఉపయోగించే రోబోట్స్కి సంబంధించినవి, అలాగే స్మార్ట్ డస్ట్బిన్ లాంటి దాదాపు 15-16 ఎగ్జిబిట్స్ని, వర్కింగ్ మోడల్స్ని మా స్టూడెంట్స్ ప్రజెంట్ చేశారు. వీటి వలన ఇలాంటి ప్రజెంటేషన్స్ వలన స్టూడెంట్స్కి కంప్యూటర్స్ మీద మంచి అవగాహన రావటమే కాకుండా ఈ మనకి ఉన్న ప్రస్తుతం జరుగుతున్న టెక్నాలజీకి సంబంధించిన పూర్తి అవగాహన కూడా రావటం జరుగుతుంది. మా కాలేజీలో స్టూడెంట్స్కి ఎప్పుడూ కూడా ఇలాంటి కాంపిటీషన్స్, ఇలాంటి ప్రజెంటేషన్స్ ప్రొవైడ్ చేయటం వలన స్టూడెంట్స్ మిగతా కాలేజీలతో కంపేర్ చేస్తే చాలా ముందర ఉండి టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. అలాగే దీనికి సంబంధించి క్విజ్ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేశాము. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ తోటి మిగతా అన్ని డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ కూడా ఇందులో దాదాపు 100 మందికి పైగా పాల్గొన్నారు. సో ఈరోజు జరిగే కార్యక్రమంలో బెస్ట్ ఎగ్జిబిట్స్ని వాళ్ళకి మొమెంటోస్ ఇవ్వడంతో పాటు క్విజ్లో విన్ అయిన స్టూడెంట్స్కి కూడా మొమెంటోస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ విజయవంతంగా చేస్తుంది. అలాగే చేస్తున్న ఈ కంప్యూటర్ సైన్స్ హెడ్ శర్మ గారికి, నాగమణి మేడం, అలాగే అదర్ అధ్యాపకులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలుపుకుంటున్నాను.